ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడిప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానినడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు మరొకసారి యెరూషలేముకి పండగ నిమిత్తమై వెళ్ళారు. దేవుని నియమం ప్రకారం పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ, అలాగే పర్ణశాలల పండుగ, ఏడాదిలో జరిగే ఈ 3 పండుగలకు ఖచ్చితంగా ఇజ్రాయేలీలోని పురుషులందరూ దేవుని సన్నిధిని కనబడాలని నియమం ఉంది ధర్మశాస్త్రంలో. అందుకోసం పండగకి అందరూ వెళ్తారు. యేసు ప్రభు కూడా యెరూషలేములో ప్రవేశించారు. అక్కడ గొర్రెల ద్వారం యెరూషలేము చుట్టూ 12 ద్వారాలుంటాయి. వాటిలో ఒక ద్వారం గొర్రెల ద్వారం. ఆ ద్వారం గుండా ప్రభువు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కోనేరుంది. దాని పేరు బేతెస్దా. ఈ కోనేరుకి 5 మంటపాలున్నాయి. 5 మంటపాలు దగ్గర అనేకులైన రోగులున్నారు. ఎందుకంటే అక్కడొక వార్త ప్రచారంలో ఉంది. ఆ కోనేరట, దానిలో ఒక దేవదూత వస్తారట. వచ్చి నీళ్లు కదిలిస్తేనంట మొదట దుమికిన వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందుతాడు. అందుకే అనేక రోగులు ఎక్కడెక్కడి నుండో వచ్చి అక్కడ వేచి ఉంటున్నారు. అక్కడ మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను 38 ఏండ్ల నుంచి వ్యాధి చేత బాధపడుతున్నాడు. ఇతని వయసు తెలీదు గాని రోగం యొక్క వయసు అయితే స్పష్టంగా ఇయ్యబడింది చూడండి. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చి వాని దగ్గరికి వచ్చాడు. వచ్చి వాడు అనేక సంవత్సరాల నుండే, బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని ప్రభు గుర్తించి ఆ రోగిని అడుగుతున్నాడు, నీకు స్వస్థత పొందాలని ఆసుందా? అదేంటి అట్లా అడుగుతావు? ఆసుందా నాయనా? అతని సమాధానం చూడండి. అయ్యా, ఇదిగో నీళ్లు కదిలింపబడినప్పుడు దానిలోకి వెళ్ళాలి అనుకునే లోపో నా పరిస్థితి ఇలాగుంది. ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు. నన్ను దించడానికి ఎవరు లేరు. నన్ను ఎవరన్నా దింపేవారుంటే నేను మొదట వెళ్ళుంటే స్వస్థత కలిగేది. స్వస్థత కావాలా అంటంటే ఇతనేం చెప్తున్నాడంటే నన్ను దించడానికి ఎవరు లేరు. అంటంటే ప్రభువుతో అతడు చెప్తున్న విషయం చూడండి. యేసుక్రీస్తు తన వైపు తనను దృష్టి మరల్చాలని ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకు ఆసుందా? ఆశ లేదా? ఎందుకు ప్రభు ఆ మాట అడిగారంటే ఇతని దృష్టి కోనేటి పైనుంది. కోనేటికి వచ్చి దేవదూత నీళ్లు కదిలిస్తారు అనే దాని మీద ఉంది. ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక అదే ధ్యాసతో
38 ఏండ్లుగా అక్కడే పడున్నాడు. అతని దృష్టంతా ఎట్లా ఉంది? అదిగో కోనేరు, అవిగో నీళ్లు, అడుగో దేవదూత కదిలించాడు. అరుగో ఎవరో దూకారు, నేను దూకలేకపోయా. ఈ పరిస్థితిలో ఉండిపోయాడు. పైగా ఇంకా నాకెవరు లేరు. నాకెవరన్నా ఉంటే బావుండేది. ఎట్లాంటి మనస్తత్వంతో ఉండిపోయాడు. అందుకే ప్రభు ఈ ప్రశ్న వేస్తున్నాడు చూడండి. నీకు స్వస్థత కావాలా? పొందాలనుకుంటున్నావా? అప్పుడు అతని దృష్టిలో మార్పు వస్తది. ఎందుకంటే ఏంటి ఈయన ఇలా అడుగుతున్నాడు? అట్లంతా చూస్తూ ఉండేలోపే ప్రభు అతనితో చెప్తాడు, "నీవు లే, నీ పరుపెత్తుకొని నడు." ఎందుకు పరుపెత్తుకుని నడవమన్నాడు ప్రభు అంటే, "నువ్వు ఏండ్ల నుండి ఇక్కడే ఉన్నావు. ఇక నువ్వు మరలా ఇక్కడికి రావు. నేనిచ్చే స్వస్థత అలాంటిది. శాశ్వత స్వస్థత. నీకు స్వస్థత కలిగించాలని నేను ఈ మాట చెప్తున్నాను. నువ్వు పరుపెత్తుకొని నడవాలి. ఇక నువ్వు మరలా ఇక్కడికి రావు. నీకిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నీ స్థలం ఖాళీ అవ్వాలి. నీ ఉన్న స్థలం ఖాళీ చేయడం కోసం నీ పరుపెత్తుకొని నువ్వు నడు. నువ్వింకా ఇక్కడే ఉండటానికి కాదు" అని యేసయ్య చెప్తున్నారు. ఎందుకంటే ఇతను స్వస్థత పొందాలి. రెండో విషయం, ఇతను అది శాశ్వతంగా పొందాడని కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఈవేళ విశ్వాసులు కూడా ఈ యొక్క వ్యాధి గల వ్యక్తి 38 ఏళ్లగా ఏం చూస్తున్నాడు? కోనేటి వైపా? నీళ్ల వైపా? దూత వైపా? అలాగే విశ్వాసులు కూడా నేటి దినాల్లో ఎవరిని చూస్తున్నారు? వేటిని చూస్తున్నారంటే లెక్కే లేదు. కొందరు డబ్బును చూస్తున్నారు. కొందరు పేర్లు చూస్తున్నారు. కొందరు గౌరవ మర్యాదలు ఆశపడుతున్నారు. కొందరు మనుషుల్నే చూస్తున్నారు నేటికి. ప్రియ విశ్వాసి, ఇప్పటికైనా యేసు వైపు తిరుగుతావా? యేసు వైపు తిరిగితే అది ఎలాంటి వ్యాధి, రోగమైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. శారీరక బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రకరకాల వ్యాధులు. అయితే మనిషికి మనసుకు ముందు స్వస్థత కావాలి. ఆత్మకు స్వస్థత కావాలి. నీ ప్రాణాత్మ దేహాలకు స్వస్థత కలగాలంటే ప్రభు వైపు చూడు. ప్రభు వైపే చూడు. ప్రభు వైపు చూడకుండా ఇంకెంత కాలం లోకం వైపు చూస్తావు? ఇంకెంతకాలం నీ దృష్టి వాటి మీద, వీటి మీద కేంద్రీకృతం చేస్తావు? ఎందుకు అలాగ నిరాశగా, నిరుత్సాహంగా అతడు కూడా అలాగే పడి ఉన్నాడు. ఏముంది? ఏం ఉపయోగం ఉంది? ఇక అతని మనసు అంతా అంతే. ఎవరో చెప్తారు, నేను పడ్డాను, నాకు స్వస్థత కలిగింది. అనుకోగానే అబ్బా! అనుకుంటున్నారు తప్ప, అట్లా అనుకుంటున్నాడు తప్ప, నేను ఎళ్ళలేకపోతున్నా అనుకునే క్రమంలోనే ఉంటున్నాడు తప్ప, ఇతని మనసులో అదొక ముద్రలాగా అయిపోయింది. ఒకటి, నేను వెళ్ళలేను. నా వల్ల కాదు. 2, నేనెళ్ళేలోపు ఎవరో ఒకళ్ళు ఎళ్ళిపోతారు. 3, కోనేరు మీదుంది. 4, దేవదూత మీదుంది. ఇప్పుడు ప్రభు అతని దృష్టి మార్చాలని, ఆ సమయంలో ప్రభు ఈ విధంగా అనేకులకు తన్ను తాను కనపరుచుకునే విధంగా, అంటే ఇతని దృష్టి మార్చగోరిన ప్రభు. ఇతనికి అలాగే ఇతన్ని బట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే మన దృష్టి ప్రభు వైపుకి రావాలి. లోకంలో ఎవరో ఏదో చేస్తారని, ఎక్కడో ఏదో జరుగుతుందని, అక్కడికి వెళ్తేనో, ఇక్కడికి వెళ్తేనో అదో ఇదో అంటూ కాలయాపన చేయకుండా ప్రభు వైపు దృష్టి పెట్టండి. ప్రభువుని దృష్టించండి. మీ దృష్టి ప్రభు పైన నిలపండి. లోకం మీద నుంచి, లోకంలో ఉన్న వాటి మీద నుంచి, లోకంలో ఉన్న మనుషుల మీద నుంచి దృష్టి ప్రభు వైపుకి మరలించండి. ప్రభు వైపు మీరు చూడండి. అప్పుడు ప్రభువు మీ వైపు చూస్తాడు. మీరు ప్రభువు వైపు చూసి, మీరు ఆయన దగ్గర మీ అక్కరలు తెలియచేసుకున్నప్పుడు, ప్రభువు మీ వైపు దృష్టి నిలిపి సహాయం చేస్తాడు. ముందుగా ఆత్మకు కావలసిన స్వస్థత ఇస్తాడు. ఆత్మ మలినమైపోయింది. ఈ ఆత్మ దేవుడిని నిరాకరిస్తూ ఉంది. మనసు కూడా ఒకానొక కోణంలో ఉండిపోతుంది. అంతకు మించి పరిపక్వ దిశకు రావట్లేదు. అందుకే మనసు వికసించాలన్నా, ఆత్మ శుద్ధి కలగాలన్నా, ఆత్మకు రక్షణ కలగాలన్నా, రక్షకుడైన యేసు మీద దృష్టి నిలపాలి. అప్పుడు ప్రభువు చెప్తున్నారు, "ఇదిగో పరిపెత్తుకో, నడు" అనే లోపే అతడు నడుస్తూ ఉన్నాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడు. నీళ్ళ మీద ఉన్నంత సేపు, కోనేటి మీద, దూత మీదో ఎవరు నన్నేమి పట్టించుకోవట్లేదో అన్నంత సేపు అతను అలాగే ఉండాడు. ఎప్పుడైతే ప్రభువు అతన్ని దర్శించి, ప్రభు అతనికో మాట చెప్పారో,
ప్రభువు ఎప్పుడైతే అతన్ని పరామర్శించారో అప్పుడు అతని దృష్టి ప్రభువు మీదకు వెళ్ళింది. ప్రభు ఇక లేచి పరుపెత్తుకో అనగానే లేచాడు. నడిచాడు, పరుపెత్తుకున్నాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడు. విశ్వాసులారా, ప్రభువునే మనం దృష్టించాలి. 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినం గదా! నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పిననెను. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోట్న గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ప్రియవిశ్వాసులారా, అందరూ అంటున్నారు, ఏంటి పరుపెత్తుకున్నావు? నడుస్తున్నావేంటి? ఇవాళ విశ్రాంతి దినం అట్లా చేయొచ్చా? అట్లంతా అంటంటే, అయ్యా నాకేం తెలుసు? నన్ను పరుపెత్తుకొని నడవమని ఒకాయన చెప్పారు. నేను నడుస్తున్నాను. నాకు స్వస్థత కలిగింది అంటంటే, ఎవరు నీతో అలా చెప్పారు? ఇంతకు ఎవరో కూడా ఇతనికి తెలీలా. ప్రభు కూడా అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, ముందే చదివాంగా, అనేక రోగులు, అన్ని రకాల రోగులు అక్కడే ఉన్నారు. అదొక రోగుల సదస్సులాగా ఉంది ఆ కోనేరంతా. అందుకే ప్రభువు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయారు. అయితే అతన్ని ఎవరు స్వస్థపరిచారో అతనికి తెలియాలి. కాబట్టి ప్రభు అతన్ని ఎదుర్కొంటున్నారు. అతడు కూడా ప్రభువుని తెలుసుకున్నాడు. 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. వెంటనే ప్రభు తెలియజేస్తూ ఆ తర్వాత దేవాలయానికి దేవుడు వెళ్ళారు. ఆ స్వస్థత పొందినవాడు కూడా దేవాలయానికొచ్చాడు. అక్కడ ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇదిగో స్వస్థత పొందావు కదా! మునుపట్లాగా కీడు చేయకు. ఏమైంది? ఇతని వ్యాధికి కారణం ఏంటి? ఇతని బాధకు కారణం ఏంటంటే అతడు చేసిన పాపం. అతని పాపం అతన్ని కదలలేని స్థితిలోనికి తీసుకుపోయింది. ప్రియవిశ్వాసి, పాపం చేయకండి. పాపం మంచిది కాదు. పాపము తరుముతుంది. పాపం వల్ల దుష్ఫలితాలే వస్తాయి. వ్యర్థమైన ఫలితాలే వస్తాయి. పాపం జోలు మనకి తగదు. మనం పాపము చేయని వారిగా, పాపము లేని వారిగా, పాపాన్ని అసహించుకునే వారంగా మనం ప్రభు ఎదుట నిలవాలి. మన పాపాలు ప్రభు యేసు రక్తంలో శుద్ధి చేసుకోవాలి. పాపముల నుండి విముక్తం కావాలి. ఇతడితో యేసు చెప్తున్నారు, ముందులాగా బ్రతకమాక. ఇప్పుడు నీ బ్రతుకు మార్చుకో. జాగ్రత్త. అట్లంతా చెప్పేసరికి ఇప్పుడు తెలిసింది తనను స్వస్థపరిచింది యేసయ్యని. ఇక వెళ్ళాడు యూదులకు ఆ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అందరికి చెప్పేస్తున్నాడు. నాకు స్వస్థత కలిగించింది ఎవరో కాదు, యేసు, యేసు, యేసు అంటూ చెప్పేస్తూ ఉన్నాడు. 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వానికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని కార్యం చేశారని వారికి నచ్చలేదు. ప్రియ విశ్వాసులారా, విశ్రాంతి దినము మనుషుల కోసం, మనుషులు దేవుణ్ణి ఆరాధించడం కోసం ఏర్పాటు చేయబడింది. క్రమేణా వీళ్ళు విశ్రాంతి దినాన్నే ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఇది చేయకూడదట. అయితే ప్రభు అంటున్నారు, నా తండ్రి ఇదివరకు చేస్తూ ఉన్నారు, నేను చేస్తూ ఉన్నాను. అట్లంతా అంటే వారికి ఇంకా కోపమొచ్చింది. ఒకటి విశ్రాంతి దిన క్రమాన్ని మీరావు, అది కాదన్నట్లు దేవుడిని నీ తండ్రి అని చెప్పుకుంటావా? దేవునితో నిన్ను నీవు సమానంగా చేసుకుంటావా? అంటూ ఆయనను చంపాలని పగబట్టారు. యేసుక్రీస్తుని ఎలాగైనా చంపించాలని, ఎలాగైనా ఆయనను వారి మధ్య లేకుండా చేయాలని
వారు ఎంతో, ఎంతో, ఎంతో సాగారు. కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. యేసయ్య వారితో ఇలా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును. తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రి గనపరచబడినట్లు అందరును కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు. కుమారుని గనపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచుడు. కుమారుని ఎవరైతే గనపరచరో పంపిన తండ్రిని కూడా వారు గనపరచలేరు. కుమారుడైన నేను తండ్రి ఏది చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అలాగే చేస్తున్నాను. నా తండ్రి ఎలాంటి అధికారాలు గలవి ఉన్నారో, ఆ అధికారాలు కుమారుడినైనందున అన్నీ నాకు కూడా అప్పగించారు. తండ్రి చేసినట్లుగానే నేను చేయడానికొచ్చాను. తండ్రి నెరవేర్చదలిచిన వాటినే, తండ్రికి నచ్చిన వాటినే నేను జరిగిస్తున్నాను. తండ్రి తీర్పు తీర్చట్లేదు. తండ్రి ఆ అధికారాన్ని తండ్రి మహిమార్థమై కుమారునికిచ్చాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, ఈ ప్రభువు మొదటిసారి రక్షకుడిగా వచ్చారు. రెండవసారి ఆయన తిరస్కరించిన వారందరికీ తీర్పు తీరుస్తాడు. ప్రియ విశ్వాసులారా, మనము యేసు న్యాయపీఠం ఎదుట నిలిచి మనం విశ్వాస జీవితంలో జరిగించిన క్రియలను బట్టి తీర్పు పొందుతాము. యేసుక్రీస్తుని తిరస్కరించిన అవిశ్వాసులందరూ ధవళ సింహాసనం ఎదుట నిలబడి నరకానికి, పరలోకానికి అందరూ నరకానికి వెళ్ళటానికి సంబంధించిన తీర్పు పొందుతారు. వారు అవిశ్వాసులు గనక, తిరస్కరించారు గనక తీర్పు తీర్చబడిన వారై నరకానికి పోతారు. విశ్వాసులమైన మనము ప్రభునందు ఉంటాం గనక, ప్రభువునే సేవిస్తున్నాం గనక, మనం చేసిన క్రియలు మంచివైనా సరే, చెడ్డవైనా సరే, మనం కూడా తీర్పులు పొంది బహుమానాలు పొందటానికి న్యాయపీఠం ఎదుట హాజరవుతాము. అవిశ్వాసులందరూ ధవళ సింహాసనం ఎదుట హాజరవుతారు. విశ్వాసులారా, కుమారుడే తీర్పు తీరుస్తారు. తండ్రి అధికారాన్ని కుమారునికే ఇచ్చారు. యేసుకి సర్వ అధికారం ఉంది. ఆయనకే సమస్త ఆధిపత్యము తండ్రి అనుగ్రహించారు. 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నా మాట విన్న వాళ్ళందరూ, నా మాట విని దాన్ని అనుసరించిన వారందరూ, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ నన్ను పంపిన తండ్రిని విశ్వసిస్తున్నారు. మీరు నన్ను నమ్మారు, నా మాట నమ్మారంటే నా తండ్రిని నమ్మినట్లే. ఎందుకంటే నేను తండ్రి చేత పంపబడ్డాను కదా! కాబట్టి నా మీద మీకున్న విశ్వాసాన్ని బట్టి మీరు తీర్పులోనికి రారు. అయితే నన్నెవరైతే అంగీకరింపరో వారు తీర్పులోకొస్తారు. నన్ను అంగీకరించిన వారు మరణంలో నుండి జీవంలోకి దాటుతున్నారు. విశ్వాసి, నువ్వు జీవంలోనికి దాటావా? యేసయ్యను విశ్వసించావా? యేసయ్య మాటలను నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచావా? అయితే నువ్వు జీవంలోనికి ప్రవేశించడానికి కృపను పొందుకుంటున్నావు. నువ్వు నమ్మక, విశ్వసించక దూరాన నిలుస్తున్నావా? జాగ్రత్త. ఇప్పుడే ప్రభువు మాటలు నమ్మి విశ్వసించు. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు.
ప్రియశ్వాసులారా, దేవుని మాట వినాలి. వింటే మనం దేవుని యందు నిలుస్తాము. దేవునిలో నిలుచున్న వారు, సంఘంగా ఏర్పడిన వారు దేవుని యొక్క శబ్దాన్ని వింటారు. అంటే ఆయన సంఘాన్ని తనతో కూడా ఉండునట్లుగా కొనిపోయే వేళ సంఘంగా సిద్ధపడిన వారు, పరిశుద్ధులైన వారు, దేవుని మాటలు నమ్మిన వారు, దేవుని కోసము తమను తాము సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని, పాపాలు విడిచిపెట్టి, లోక జీవితాన్నంతా అసహించుకొని, ప్రభు కోరే జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ మంచి క్రియలు కనపరుస్తారో వారందరూ ప్రభు యొక్క స్వరాన్ని విని లేపబడతారు. లేపబడిన వారు సంఘం. ఇదే మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానం అంటే యేసుక్రీస్తు మొదటి రాకడ. అంటే రాకడ, రెండవ రాకడ సంఘం కోసం వచ్చినప్పుడు. రెండవ రాకడ 2 దశలుగా ఉంటుంది. ఒకటి ప్రభు సంఘం కోసం వస్తారు. సంఘం కోసం వచ్చినప్పుడు సంఘం మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు. మిగతా వారు విడవబడతారు. విడవబడి 7 ఏండ్ల మహాశ్రమలు పొందుతారు. ఈ మహాశ్రమల్లో మరికొంతమంది దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగిన వారు సాతాన్ని వద్దనుకొని తమను తాము హతసాక్షులుగా అప్పజెప్పుకుంటారు. అప్పుడు సాతాను వీరిని యేసయ్య పేరు వీరు చెప్తున్నందుకు, వీరు యేసయ్యనే కోరుకున్నందుకు అనేకులను హత్య చేస్తాడు. ఇలాగ యేసయ్య కోసం హత్య చేయబడిన వారు 7 ఏండ్ల మహాశ్రమల అనంతరం మరలా లేస్తారు. ఇది కూడా మొదటి పునరుత్థానంలో భాగమే. వీరందరూ ధన్యులు, ప్రభుతో కూడా ఉంటారు. ఇక ఆ తర్వాత రెండవ పునరుత్థానం ఉంది. అది తీర్పు పునరుత్థానం. అదే ధవళ సింహాసనపు తీర్పు. ఇక దేవుణ్ణి తిరస్కరించిన వారు, దేవునికి ఇష్టులుగా బ్రతకని వారు, దేవుని బిడ్డల పైన ఎగబడిన వారు, తమను తాము మార్చుకొని వారు, ఇట్లాంటి వారు ఉన్నారే, ఇట్టి వారందరూ తీర్పులోకి వెళ్తారు. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నారు. మేలు చేసిన వాడేమో జీవ పునరుత్థానానికి అంటే సంఘంతో ఉంటాడు. కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి అంటే శిక్షకు హాజరవుతాడు. ప్రియసాసి, మేలు చేస్తున్నావా? అయితే నీవు జీవ పునరుత్థానానికి సిద్ధమవుతున్నట్లు. ఇతరులకు కీడు చేస్తూ, హానికరంగా బ్రతుకుతూ ఉన్నవారైతే మీరు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. పునరుత్థానం అంటే తిరిగి లేపబడటం. లేపబడిన వారు ప్రభుతో కూడా ఉండటానికి మంచిగా ఉన్నవారు వెళ్తారు. ప్రభుతో కూడా ఉండకుండా ప్రభువుని తిరస్కరించిన వారందరూ శిక్షకు వెళ్తారు. 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. నేను నన్ను పంపిన వాడిని చిత్తం చేస్తాను. నా అంతట నేనేం చేయను. అందుకే నా తీర్పులు న్యాయమైనవే అంటున్నారు ప్రభు. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యం కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చును. నేను మనుష్యుని వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ప్రియశ్వాసులారా, నన్ను గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నన్ను గురించే నేను సాక్ష్యం ఇమ్మంటారా? అయినా మీరు నమ్మరు కదా. నేను ఎన్ని మాటలు చెప్పినా మీరు నమ్మరు కదా. నన్ను గురించి నాకు ఈ అధికారాలు కలవని, నన్ను తండ్రే పంపాడని నేను ఎన్ని చెప్పినా మీరు నమ్మట్లేదు కదా. అయితే మీలో కొందరు యోహాన్ దగ్గరికి కొందరిని పంపారు కదా.
యోహాను నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా! యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? ఇదిగో ఈయన లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఈయన రక్షకుడు. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఎందుకంటే లోకమంతటి పాపం కోసం ప్రాయశ్చిత్తం చేసే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడని యోహాను సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని వీరు నమ్మలేదు. అలాగని నేను చెప్తే నమ్ముతారా? యోహాను దీపం లాంటివాడు. కానీ నేను వెలుగు. కానీ మీరు నా సాక్ష్యం నమ్మలేదు. అలాగని యోహాను సాక్ష్యం కూడా మీరు నమ్మలేదు. అయినా ఒకటి, మనుషుల సాక్ష్యంతో నాకు పని లేదు. నాకు మరీ ఎక్కువ గొప్ప సాక్ష్యం ఉన్నది. ప్రియవిశ్వాసులారా చూసారా? ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? మనుషులు చెప్పకుండా మరే ఏంటయ్యా నీ సాక్ష్యం అంటారా మీరు? నా ద్వారా చేయబడుతున్న క్రియలే నాకు సాక్ష్యం. నిజమే కదా! యేసు చేసిన క్రియలు ఎవరు చేయగలరు? నికోదేము కూడా వచ్చి ప్రభుతో అదే అన్నాడు కదా! "నువ్వు నిజంగా గొప్ప కార్యాలు చేస్తున్నావు. దేవుడు ఒకనికి తోడై ఉంటే తప్ప నీవు చేసే క్రియలు అసలెవరు చేయలేరయ్యా" అన్నట్లు మాట్లాడాడే. ఆ గొప్ప క్రియలే యేసు ప్రభువుకి సాక్ష్యం. ఏమనంటే, ఈయన తండ్రి దగ్గర నుండి వచ్చిన కుమారుడు. నేను కుమారుడినని మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను కుమారుడినని నేను చెప్పినా మీరు నమ్మకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నా క్రియలే సాక్ష్యం. నేను చేస్తున్న పనులే సాక్ష్యం. నిజమే. యేసు మాటల్లోనే కాదండి. మాటలు సత్యమైన మాటలే. అయినప్పటికీ ఆ సత్యమైన మాటలు నమ్మరా? అయితే ఆయన క్రియలు చూడండి. గొప్ప గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు. గొప్ప కార్యాలు, అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగించిన దేవుడు. సృష్టిని శాసించిన దేవుడు. సమస్తాన్ని కలగచేసిన గొప్ప దేవుడు. అలాంటి నాకు మనుషుల సాక్ష్యంతో పని లేదు. అయినప్పటికీ నన్ను గురించి కొందరు సాక్ష్యం ఇచ్చినా మీరు నమ్మలేదు. నేను సాక్ష్యం ఇచ్చినా మీరు నమ్మలేదు. పర్వాలేదు. కానీ తండ్రి నన్ను పంపాడని చెప్పడానికి నా ద్వారా తండ్రి చేయించిన క్రియలే అవి మీ మధ్య జరిగాయి. ఆ క్రియలే సాక్ష్యమని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. కానీ వీళ్ళ అవివేకం, వీళ్ళ అంధత్వపు పరిస్థితి చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వీరి కన్నులెదుట అనేక సూచనలు చేశారు. గొప్ప కార్యాలు చేశారు. ఈయన గురించి ఎందరో ఎందరో సాక్ష్యం ఇచ్చారు. ఆయన కూడా అనేక పర్యాయాలు తన్ను గురించి తానే వెల్లడి చేసుకున్న సందర్భాలున్నాయి. ఆయన ఏవి నమ్మలేదు. నమ్మరు కూడా. నేటి దినాల్లోనూ అంతే. ప్రతి తరంలోనూ ఇలాగే ఉన్నారు. యేసుని అంగీకరింపని వారు అనేకులుంటున్నారు. విశ్వాసులారా చూడండి. కానీ మరి నీ సంగతేంటి? నువ్వెలాగ ఆయన్ని అంగీకరిస్తున్నావు? ఆయన యందు నీ విశ్వాసం ఎంత? ఆయన్ని నువ్వెంతగా నమ్ముతున్నావు? ఈయన నిజముగా దేవుడి దగ్గర నుండి వచ్చిన దైవ కుమారుడని నమ్మావా? నమ్మి ఆయన నామమందు విశ్వాసముంచి నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రాయశ్చిత్తం చేసుకొని, మారు మనసు పొంది, బాప్తిసం అందుకొని, పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? విశ్వాసి ఎలాగున్నావు? ఏం చేస్తూ ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం గురించి మాట్లాడుతున్నారు. ఇంచుమించు సాక్ష్యం అనే పదం క్రొత్త నిబంధనలో 130 పైనే ఉంటుంది. 130 సార్లు కన్నా ఎక్కువ సార్లే ప్రస్తావించబడింది. సాక్ష్యం అనేది విలువైనది. ఇది వ్యక్తిగతంగా మనకు ఒక మంచి సాక్ష్యం సమాజంలో ఉండాలి. అలాగే మన ప్రభువుకి మనం సాక్షులంగా బ్రతకాలి. ఈ విషయాలు హృదయమందు ఉంచుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. 38వ వచనం. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చూసారా? 37వ వచనంలో అంటున్నారు, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాడు. మరి మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు. ఆయన స్వరూపం చూడలే. మీరు తండ్రి స్వరం వింటలేదు. తండ్రి రూపం చూడట్లేదు. ఇంకా చెప్పాలంటే నన్ను పంపిన ఆయనను మీరు నమ్మలేదు. నన్ను నమ్మలేదు. గనుక మీలో దేవుని వాక్యమే లేదు. అది నిలిచలేదు. 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ప్రియసోదరులారా చూసారా? ప్రభు ఇంకా అంటున్నారు, ఓ పెద్దలారా, లేఖనాలను పరిశోధించేవారలారా మంచిది.
లేఖనాలు పరిశోధించడం గొప్ప దీవెన అని చెప్పుకుంటున్నారు కదా! లేఖనాలు కంటితో చూసి లేదా ఏదో నోటితో చదివినంత మాత్రాన దీవెనొస్తుందా? అవి నన్ను గురించే కదా సాక్ష్యమిస్తున్నాయి. మీరు వాటిని గుర్తుపట్టరా? గుర్తుపట్టేవారైతే మీరు నా దగ్గరికి రావాలి. కానీ మీరు మీకు జీవం కలుగునట్లుగా జీవమిచ్చి నా దగ్గరకు మీరు రావట్లేదు. పైగాను నన్ను వ్యతిరేకిస్తున్నారు. నన్ను నమ్మట్లేదు. నేను మనుషుల వల్ల మహిమ పొందేవాడినేమి కాను. ఎందుకంటే దేవుడు మహిమా స్వరూపి. మనం మంచిగా జీవిస్తే యేసు నామం మనుషుల్లో మహిమపరచబడుతుంది. అలాగని దేవునికి మనమే మహిమ తెచ్చామని కాదు. అలాగని ఆయన నామానికి అవమానం కూడా తేకూడదు. దేవునికి భయభక్తులు కలిగి, దేవుడు మనల్ని బట్టి ఇతరుల నోళ్ళ చేత కొనియాడబడేలాగా మనం బ్రతకాలి. అయినప్పటికీ ఒక మాట గుర్తుంచుకోండి. ఆయన మహిమ ఉన్నతమైనది. ఏదో మనుషులు మాత్రమే ఆయనకి మహిమ తెచ్చి పెట్టేస్తారు. నీ వలన, నా వల్లనే ఆయన నామం పెద్ద గొప్పగా అయిపోయింది అనుకోవడానికి లేదు. మనము నిమిత్త మాత్రులము. మనం ఉంటున్న చోట మన దేవునికి మంచి పేరు వచ్చేలాగా బ్రతకవలసిన వారము అంతే. అలా బ్రతకని యెడల శిక్షకు మనం గురి అవుతాం. అలా బ్రతికిన యెడల మనల్ని మన తండ్రి దీవిస్తాడు. అయితే ఒక మాట గుర్తుంచుకోండి. మన తండ్రి మహిమగల దేవుడు. మంచి దేవుడు. 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు. మీరేంటో నాకు తెలుసు. నిజమే కదా! మనం 2వ అధ్యాయంలో చదివాము. యేసు అందరిని ఎరిగినవాడు. యేసు అందరి ఆంతర్యములను ఎరిగిన దేవుడు. ఎరిగిన దేవుడు సూటిగా చెప్తున్నాడు. నాకు మీరేంటో తెలుసు. మీలో దేవుని ప్రేమ లేదు. నిజమే. మీరు లేఖనాలు చదువుతున్నామంటారు. మాకు లేఖనాలు తెలుసంటారు. మోషే ధర్మశాస్త్రం ఉందంటారు. కానీ ఆ ధర్మశాస్త్రం అందున్న ఆజ్ఞ వీళ్ళ గుండెల్లో ఉండదు. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుడిని ప్రేమించాలన్న లేఖనం వీళ్ళ మనసులో ఉండదు. పేరుకు మాత్రం వీళ్ళు వాక్యాన్ని పాటించే అబ్బో! గొప్ప ఉపదేశకులుగా వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు. 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకొడి. ప్రభు ఇంకా ఏం చెప్తున్నారంటే చూసారా? నేను నా తండ్రి నామాన్నొచ్చాను. అవును కదా! యేసయ్య వచ్చి తండ్రి పేరే గొప్ప చేస్తూ వచ్చారు. తండ్రికే తను తాను సమర్పించుకున్నారు. ఆయనతో కూడా ఉండేంత సమానమైన కృప, సమానమైన అధికారం, సమానమైన దైవత్వం యేసుకున్నప్పటికీ తండ్రికి లోబడి తండ్రిని మహిమపరుస్తూ వచ్చారు ప్రభువు పరిచర్య చేస్తున్న అన్ని దినాల్లో. అయితే నేను తండ్రి పేరు చెప్పుకున్నాను కాబట్టి మీరు నమ్మరు. కానీ నా తర్వాత తన సొంత పేరు తెచ్చుకొని, తనకు తాను సొంత మహిమ తెచ్చుకునే క్రీస్తు విరోధస్తాడు. వాడినైతే మీరు నమ్ముతారు. అంతేకాదు మీరెలాంటి మనుషులంటే, దేవుడి మెప్పు మాకెందుకు? దేవుడు మెచ్చుకుంటాడా? అంటారు. మనుషుల మెప్పైతే కోరతారు. పవిత్ర దేవుని వలనొచ్చే మెప్పు చాలా మంది కోరుకోరు. పాపుల వలనొచ్చే మెప్పు కోరుకుంటారు. ఎందుకంటే, చాలా మందిని చూస్తూ ఉంటామండి. వారు మనుష్యుల చేత మెప్పు పొందాలని, మనుషుల కళ్ళల్లో పడి వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, ఆళ్ళు మెచ్చుకోవాలి, ఈళ్ళు మెచ్చుకోవాలని వాళ్ళకి, వీళ్ళకి నచ్చినట్లుగా మారతారు గానీ, దేవుడికి నచ్చినట్లుగా మారరు. ప్రియ విశ్వాసి, సూటిగా నిన్నొక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పగలవా? నువ్వు ఎవరి మెప్పు కోరుకుంటున్నావు? దేవుని దగ్గర నుండి మెప్పు పొందుకుంటున్నావా? దేవుణ్ణి దేవుడే భక్తులను మెచ్చుకున్న సందర్భాలున్నాయి. మీరు బైబిల్ గ్రంథంలో చదివారా? అబ్రహాము నా స్నేహితుడని దేవుడు మెచ్చుకున్నాడు. నోవహు తరం వారందరిలో మంచోడుగా దేవుని దృష్టికి కనిపించాడట. యోబు ఊజు దేశం అంతట్లో భయభక్తులు గలవాడు. నా సేవకుడన్నాడు ప్రభు. మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దావీదుని గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం మీరు విన్నారు కదా! నేను నా చిత్తానుసారమైన మనస్సు గల ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను. ఇవి దేవుడు మనుషులకి ఇచ్చిన సాక్ష్యాలు. మనుషులు దేవుడు మెచ్చుకున్న సందర్భాలివి. ప్రియ విశ్వాసీ, కృత నిబంధనలో కూడా ప్రభు కొందరు విశ్వాసాన్ని మెచ్చుకున్నారు. మనం ఆ విషయాలు కూడా చూస్తాము. మరి నువ్వు ఎవరి మెప్పు కోరుకుంటున్నావు? దేవుని మెప్పు కోరుకో.
మీరు మనుషుల వైపు కోరేవారు. నన్ను నమ్ముకోరు. మీరు నన్ను నమ్మరు. మీకు నేనెంత చెప్పినా వృధా. అయితే ఒక మాట నేనెళ్ళి మీ మీద తండ్రికి నేరం మోపుతానని మీరనుకోండి. నేను అలాగ చేయను. ఎందుకు? ఎవరు మీ మీద తప్పు మోపుతారో నేను చెప్తాను చూడండి. 45వ వచనం. మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గురించి వ్రాసెను గనుక మీరు మోషేని నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములు నమ్మని యెడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అనెను. అప్పుడు ప్రభువు చివరగా అంటున్నారు, నేనెళ్ళి మీ మీదేదో నేరం మోపుతాననుకుంటున్నారా? నేను మీ మీద ఏ నేరము మోపను. మీకు ధర్మశాస్త్రం వ్రాసి ఇచ్చిన మోషే ఉన్నాడే, ఆయనే మీ మీద తప్పు మోపుతాడు. ఎందుకో తెలుసా? ఆయన రాసిందే నా కోసం నన్ను గురించి. నిజమే కదా! యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధన ఏంటి? పాత నిబంధన ఏంటి? బైబిల్ గ్రంథం అంతట్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కారం మనం చదువుతాం కదా! ఆదికాండం నుండి మలాకి వరకు అనేక సంకేతాల ద్వారా, అనేక సందర్భాల ద్వారా అనేకమైన విషయాలు ప్రభువుని తెలియజేస్తున్నాయి కదా! ఆదికాండంలో మనం 3వ అధ్యాయంలో చదివితే స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగుతుందని దేవుడు అపవాదితో మాట్లాడాడు. స్త్రీ సంతానం ఎవరు? యేసు కదా! అబ్రహామును పిలిచిన దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీ ద్వారా అన్ని తరాలు దీవించబడతాయి అన్నట్లుగా దేవుడు అతన్ని దీవించాడు. ఆ దీవెన ఎవరి మూలంగా సార్థకమైంది? యేసు ద్వారా కదా! అలాగే యూదాలో నక్షత్రం ఉదయించింది. రాజదండం తొలగిపోదన్న దీవెన ఎవరు వీరికే కదా! ఆ రాజదండం తొలగదన్న మాట ఎవరి గురించి తెలియచేస్తూ ఉంది? యేసు ప్రభువుని గురించే కదా! మన్నా ఎవరికి సాదృశ్యము? రాయి ఎవరికి సాదృశ్యము? పస్కా ఎవరికి సాదృశ్యము? ఇవన్నీ యేసుక్రీస్తుకే కదా! ఎన్నింట్లో నన్ను గురించి ఉన్నాయి. అన్ని నమ్మని మీరు, అన్ని చదవని మీరు, పైగా మోషే ధర్మశాస్త్రం అని మోషేని గౌరవిస్తున్న వారలారా, మీరు చెప్పిన మోషేయే మీ మీద సాక్ష్యం పలుకుతాడు రేపు తీర్పునాడు. ఎందుకంటే మోషే ఏ యేసయ్యను గురించి, ఏ తండ్రి గురించి, ఏ పరిశుద్ధాత్మ గురించి అనేకమైన విషయాలు ధర్మశాస్త్ర గ్రంథంలో గ్రంథస్థం చేశాడో, ఆ మోషే పేరు చెప్పుకొని, ఆ మోషే ఇచ్చిన లేఖనాలు చదువుతున్నామంటున్న వీరు, మరి ఆయన ఎవరి గురించి రాశాడో ఆయన్ని తెలుసుకోవాలి కదా! తెలుసుకోనప్పుడు మోషేయే కదా వీళ్ళ మీద సాక్ష్యం పలుకుతాడు. విశ్వాసి, నీ చదువుతున్న లేఖనం నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు వింటున్న వాక్యం విషయంలో ఉన్న యేసయ్యను నువ్వు గుర్తిస్తున్నావా? ఎందుకంటే కొందరు చదువుతారు. ఏమి లాభం? యేసయ్యను తెలుసుకున్నప్పుడు ఎంత లేఖనం చదివి ఏమి? ఎవరి మెప్పు పొందాలని బైబిల్ గ్రంథం చదువుతున్నారు. బైబిల్ గ్రంథంలో మీరు యేసయ్యను తెలుసుకుంటూ చదవాలి కదా! యేసయ్య ఏంటో, యేసయ్య ఏమై ఉన్నారో, యేసయ్య ఏమి దయచేస్తారో తెలుసుకోవాలి కదా! తెలుసుకొని వాక్య ధ్యానం ఎందుకు? తెలుసుకోలేని ప్రభువుని ఘనపరచని ఆరాధన ఎందుకు? ప్రభువుని నమ్మని విశ్వాస జీవితం ఎందుకు? అసలు ప్రభువు మీదే ఒక మంచి నమ్మకం, ప్రభువు మీదే ఆధారపడే అనుభవం, ప్రభువునే బలంగా పట్టుకొని ప్రభు కోసం సాగే అనుభవం, ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతికే అనుభవం నీలో లేకపోతే ఎంతకాలం నీవు ఆరాధించి దండగ. ఎలాగ ఆరాధిస్తున్నావు ప్రభువుని? ప్రభు కోసం నిన్ను నువ్వు ఎంత మార్చుకుంటున్నావు? ప్రభువుని నువ్వెంత నమ్ముతున్నావో అంతగా ఆయనకు దగ్గరవ్వాలి కదా! ఎంతగా ఆయనకు దగ్గరవుతున్నావో అంతగా ఆయనకు నచ్చినట్లుగా మారాలి కదా! ఈ లోకంలో నువ్వు ఆయన్ని పోలి బ్రతకాలి కదా! నువ్వు అలాగ లేవో, ఉన్నావో ఆలోచించు. అలా లేవంటే నువ్వు లేఖనాలు ఇంకా నమ్మల. నమ్మలేదంటే నువ్వు చదువుతున్న లేఖనాలు, ఆ లేఖనాలు రాసిన వ్యక్తులే నిన్ను ప్రభు ఎదుట నేరస్తునిగా, నేరస్తురాలిగా నిలబెడతారు. నువ్వు దేవుని లేఖనాలు నమ్మితే దేవుడిని ఇష్టపడాలి. ఇష్టపడిన ఆయనలాగా నువ్వు మారాలి. ఆయనకి నచ్చనివి నీలో పోవాలి. ఆయనకి నచ్చినవే నీలో ఉండాలి. నువ్వు ఆయనలాగా సమాజంలో ఆయన్ను పోలి ఆయనకు ఒక పత్రికగా జీవించాలి. నిన్ను చూసిన వారు నీ దేవుడిని చూడాలి. నీ క్రియలలో ప్రభు కనిపించాలి. నీ మాటలో ప్రభు యొక్క మంచి తనం కనిపించాలి. అలాంటి ఒక యేసయ్య బిడ్డగా, యేసయ్యకు సాక్షిగా సమాజంలో నిలవాలి. మీరు ఏ మోషే లేఖనాలు చదువుతున్నారో, ఆ మోషేయే మిమ్మల్ని నేరస్తులుగా నిలబెడతాడు. ఎందుకంటే మీరు మోషేని నమ్ముంటే, మోషే రాసిన లేఖనాలు చదువుంటే నేనేంటో మీరు తెలుసుకోవాలి. మీరు ఆ మోషేని నమ్మకుండా ఉంటే, ఆయన లేఖనాలు
వదిలిపెట్టేసుంటే గనక మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. చూసారా? ఎందుకో తెలుసా? వీరు నిజంగానే యేసైతే ఎంత వాదన పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు చదువుతున్న ధర్మశాస్త్రం ఎందుకండి? నిజమే కదా! కొందరిలో ఇసుమంత కూడా క్రియలు మారవు. అంత క్రియల్లో కొంచెమైనా మార్పు లేనప్పుడు ఎంతకాలం క్రైస్తవం ముసుగులో బ్రతుకుతారు? ప్రభువు మెచ్చుకుంటాడా? ప్రభువుని ఆరాధిస్తున్న నీలో మంచితనం అనేది కొంచెం కూడా లేనప్పుడు, ప్రభువు ఇష్టపడతాడా నిన్ను? ఓ విశ్వాసి, ఈ వాక్యం ఎదుట నీ హృదయాన్ని ప్రశ్న వేసుకో. నీ హృదయం ఏ సమాధానం ఇస్తుంది? నీ హృదయం తల వంచుకుందా? అయితే విను. నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా జాగ్రత్త. దేవునితోనూ, దేవుని మాటలతోనూ ఏదో కాలయాపన చేయకండి. శ్రద్ధ నిలపండి. వాక్యం చదువుతున్నామంటే వాక్యంలో ఉన్న అర్థం గుర్తించాలి. ప్రభువుకు నచ్చినట్లుగా మనం మారాలి. జాగ్రత్త. ప్రియ విశ్వాసులారా, సందర్భం ఏనండి. బేతస్తా కోనేరు. అక్కడ రోగిగా పడి ఉన్న ఒక వ్యక్తి. ప్రభు ఆ వ్యక్తి దృష్టిని ఆకర్షించి పరుపెత్తుకొని నడు అన్నారు. నీ దృష్టి ఎవరిపైనుంది? వ్యర్థమైన వాటిని చూసావో అక్కడే ఉంటావు. యేసయ్యని చూసావో నీ బ్రతుకు మారుతుంది. విశ్వాసి, యేసుని చూస్తున్నావా? అది విశ్రాంతి దినాన చేశాడని యూదులకు కోపమొచ్చిందట. వారికొచ్చిన కోపానికి ప్రభు ఇస్తున్న వివరాలు ఇవన్నీ. ఏంటి? మీరు విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తున్నారా? దేవుడిని ఆరాధిస్తున్నారా? నేను నా తండ్రిని తండ్రి అన్నానని మీకంత కోపమొచ్చిందా? ఆయన తండ్రే. ఆయనిచ్చిన అధికారం బట్టే నేనిక్కడున్నాను. నేను ఆయన కుమారుడిని. మీరు నన్ను నమ్మితే జీవం పొందుతారు. మీరు నన్ను నమ్మకపోతే మీకు జీవం కలగదు. ఎందుకంటే తండ్రి దగ్గరకు చేర్చే ద్వారమే నేనే కదా! మీరు నన్ను నమ్మరా? లేఖనాల్లో నన్ను గురించి ఏం రాసుందో మీరు గ్రహించలేదా? మీరసలేమి తెలుసుకోరా? మీరు మంచి చేసేవారైతే, మేలు చేసేవారైతే, ఇదిగో నా దగ్గరికి రావాలి. నా దగ్గరకు వచ్చి మీరు నాలో ఉంటే మీరు మంచి క్రియలు చేస్తారు. అలా మంచి క్రియలు చేసేవారైతే మీరు జీవ పునరుత్థానానికి వెళ్తారు. నాలో ఉండకుండా నన్ను నిరాకరించి, నా సాక్ష్యాన్ని తృణీకరించి నన్నే వ్యతిరేకిస్తే మీరు కీడు చేసిన వారవుతారు. కీడు చేసిన వారు తీర్పులోకి పోతారు. నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావా? మేలు చేయాలంటే నువ్వు ప్రభు దగ్గరకొస్తేనే ప్రభు నిన్ను మంచిగా మారిస్తేనే నువ్వు మేలు చేయగలవు. లేదంటే మేలు చేయలేం. కారణం ఏంటో తెలుసా? మనలో పాపపు స్వభావం ఉంది. ఈ స్వభావం ప్రభు మాట వినదు. నిరంతరం ప్రభు మాటకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ ప్రాచీన స్వభావాన్ని నీవు చంపి, నవీన స్వభావాన్ని నీలో ధరించుకోవాలి. అది క్రీస్తు శిలువ వల్లనే సాధ్యం. యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రా. నీవు ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా సమర్పించుకో. నీ పాపాలు ఒప్పుకో. ఒప్పుకున్న వాటన్నింటిని విడిచిపెట్టు. ప్రభు రక్తం చేత శుద్ధి పొంది, బాప్తిస్మం పొందు. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకో. ప్రభు కోసం పరిశుద్ధంగా కనిపెట్టు. ఆయన రాకడ కోసం ఎదురు చూడు. అప్పుడు నీలో వచ్చిన మార్పును బట్టి నీ ద్వారా మంచి క్రియలు దేవుడు జరిగిస్తాడు. మంచి క్రియలు చేస్తే జీవ పునరుత్థానానికి వెళతావు. ప్రభుతో కూడా ఉంటావు. ప్రభువుని తిరస్కరిస్తే నీ క్రియలు మారకపోతే నీవు నరకానికి పోతావు. జాగ్రత్త. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఓ విశ్వాసి. ఎవరి మీద ఉంది ఇంకా నీ దృష్టి? దేవునిపైన నిలిపావా? ఎవరిని ఇంకను చూస్తూ ఉన్నావు? నీ కన్నులు ఇంకను వేటిని వెతుకుతున్నావు? ప్రభుని వెతుకుతున్నావా? ప్రభు దగ్గరకొచ్చావా? నువ్వెలాగున్నావు? ఇదిగో ఈ సమయం అందే ప్రభు వచ్చేస్తే తీర్పులోకెళ్తావా? జీవంలోనికెళ్తావా? ప్రభువు నేడే రాబోతూ ఉన్నాడు. లేదా రేపొస్తాడో, ఏనాడొస్తాడో మనం ఎరగం. కానీ నేడో, రేపో ప్రాణప్రియుడు వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉంటావా? లేదా తీర్పులో ఉంటావా? ఆయనతో ఆయన సంఘంలాగా ఉంటావా? లేదా ఆయన ఎదుట తీర్పు పొందే, తలదించుకునే స్థానంలో నువ్వుంటావా? నువ్వు ఏ క్రియలు జరిగిస్తున్నావు? మరో మాట, నీ సాక్ష్యం సంగతేంటి? లోకంలో నీకెలాంటి సాక్ష్యం ఉంది? నీవుంటున్న సమాజంలో నీకెలాంటి సాక్ష్యం ఉంది? మరో మాట, ప్రభు కోసం నువ్వెలాంటి సాక్షిగా ఉన్నావు? యోహాను ప్రభువుని గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి. మొదటి అధ్యాయంలో మనం చూసాము. అంద్రెయ ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఫిలిప్ ఇచ్చిన సాక్ష్యం చూడండి. నతనయేలు పలుకుచున్న సాక్ష్యం చూడండి. ఇదిగో ఈ అధ్యాయంలో కూడా స్వస్థపరచబడిన వ్యక్తి యేసు గురించి చెప్తున్నాడు. నన్ను స్వస్థపరిచింది యేసే అంటూ సాక్షిగా నిలిచాడు కదా! మరి నీవు ప్రభువుకి సాక్షిగా ఉన్నావా? సమరయ స్త్రీ
మార్పు నొందిన తర్వాత ఊరిలోనికి పరిగెత్తి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చింది. నీవు యేసు గురించి సాక్ష్యం ఇయ్యాలి. నీవు మంచి చేసి ప్రభువుని విశ్వసించి, ప్రభువులో ఉండి, ప్రభు లేఖనాలను నమ్మి జీవ పునరుత్థానానికి వెళ్ళాలి. మన దృష్టి ప్రభు పైనే ఉండాలి. మనందరి దృష్టి ప్రభు పైనే నిలుపుదాము. ప్రభు కృపను వేడుకుందాము. ప్రభు లాంటి కృప మనందరికి ప్రసాదించి, ఈ మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.